ఆపదలో ఆదుకునే మిత్రుల్లా పోలీసులు ప్రజలకు అనుకూలమైనటువంటి పోలీసింగే లక్ష్యం. తప్పు చేసిన వారికి శిక్షలు పడితేనే నేరస్తుల భయం. పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు కోర్టుల ముందు ఉంచాలి. సివిల్ పంచాయతీలకు పాల్పడితే చర్యలు తప్పవు. సైబర్ నేరాల కట్టడికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. నక్సల్ జనజీవన స్రవంతిలో కలవాలి. పునరావాసం కల్పిస్తాం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కాబోయే డీజీపీ శివధర్ రెడ్డి అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మంచిదే, మిత్రుల్లాగా అంటే కొంత శాంతంగా ఉండడం కరెక్టే. అది అట్లా ఉండే ప్రజా సమస్యల పట్ల, ఆ యొక్క నేరాల పట్ల కొంత కటుగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. నిందితుల పట్ల కటుగా వ్యవహరించేప్పుడు కూడా చాలామంది న్యాయం కోసం ఆ పోలీసు స్టేషన్ మెట్లెక్కుతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక సీఏని చూసో, లేకపోతే ఒక ఎస్ఐని చూసో, ఒక కానిస్టేబుల్ చూసి భయపడేటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా మన సమాజంలో ఉంది. సో అలాంటి ఆ భయపడేటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాలి. ఒక ఎస్ఐని చూస్తానో, ఒక సీఐని చూస్తానో, ఒక కానిస్టేబుల్ చూస్తానో అసలు భయపడకుండా తమకు జరిగినటువంటి అన్యాయాన్ని బలంగా, నిజాయితీగా, ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి రావాలి. ఆ దిశగా మీ యొక్క అధికారం ఉండాలి, మీ యొక్క పాలన ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన కటుగా ఉండండి. కానీ ఎవరైతే ప్రజల కోసం కొట్లాడుతున్నారో వాళ్ళపైన కొంత ఉదాసీనంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విషయం డీజీపీ శివధర్ రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.